రోజు టెర్రరిస్టులను వాళ్ళ దేశంలోకి వెళ్లి మరీ మట్టుబెడుతున్న మన ఇండియా ఒకప్పుడు ఇలా ఉండేదన్నమాట. మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి పాకిస్తాన్ ఒకప్పుడు మన కరెన్సీ నోట్లను అచ్చం మనలాగే ప్రింట్ చేసిందని మీకు తెలుసా? ఆశ్చర్యం ఏంటంటే అప్పటి మన ప్రభుత్వం ఈ విషయం తెలిసి కూడా పాకిస్తాన్ ను ఏమీ చేయలేక చేతులెత్తేసింది. 2012లో రాజ్యసభలో దొంగ నోట్ల వ్యవహారంపై ఒక ఎంపీ అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం గారిని ఒక లాజికల్ ప్రశ్న అడిగారు. ఆయన ఏమన్నారంటే, మన ఒరిజినల్ నోట్లను ముద్రించడానికి మనం ఏ దేశాల నుంచి అయితే కాగితం, సిరా అంటే ఇంకు కొంటున్నామో పాకిస్తాన్ కూడా అవే అంతర్జాతీయ కంపెనీల నుంచి వాటిని కొని మన ఒరిజినల్ నోట్లకు ఏ మాత్రం తీసుకోని విధంగా ఫేక్ కరెన్సీని ప్రింట్ చేసి ఇండియాలోకి పంపుతోంది. అలాంటప్పుడు ఆ పేపర్ వాళ్లకు అందకుండా ఆ కంపెనీల దగ్గరే అంటే సోర్స్ దగ్గరే మనం ఎందుకు ఆపలేకపోతున్నాం అని నిలదీశారు. Source point, because Pakistan is procuring same paper, same ink, same pen from the same source. So why not we have a check at that point itself? దీనికి అప్పటి మన ఆర్థిక మంత్రి పి చిదంబరం ఇచ్చిన సమాధానం వింటే మీరు షాక్ అవుతారు. ఆ దొంగ నోట్లు పాకిస్తాన్ ప్రభుత్వ మద్దతుతో బోర్డర్ అవతల ప్రింట్ అవుతున్నాయి. అలాంటప్పుడు నేను ఆ దేశంలోకి వెళ్లి ఆ సోర్స్ దగ్గర ఎలా ఆపగలను? మనం చేయగలిగిందల్లా ఆ నోట్లు ఇండియాలోకి రాకుండా ఆపడం లేదా వాటిని పట్టుకోవడం మాత్రమే అని ఆయన చాలా తేలిగ్గా సమాధానం ఇచ్చేశారు. Fake Indian currency notes are smuggled into India from across the border. Stop the entry of currency notes into India. How do I go to the source of this currency note across the border with state support? ఒక్కసారి ఆలోచించండి. ఒక శత్రు దేశం మన డబ్బును డూప్లికేట్ చేసి మన దేశాన్ని నాశనం చేస్తుంటే వాళ్ళ దేశంలో జరుగుతోంది కాబట్టి నేనేం చేయలేను అని ఒక దేశ ఆర్థిక మంత్రి అనడం ఎంత అసమర్థత! ఎక్కడో ఉన్న కంపెనీలపై కనీసం దౌత్యపరమైన ఒత్తిడి కూడా తీసుకురాలేకపోయారు. ఈ రోజు టెర్రరిస్టులను వాళ్ళ దేశంలోకి వెళ్లి మరీ మట్టుబెడుతున్న మన ఇండియా ఒకప్పుడు ఇలా ఉండేదన్నమాట. అప్పటి ప్రభుత్వ తీరుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. గతం మర్చిపోకూడదు అంటారు కదా, అందుకే ఈ వీడియోను లైక్ చేసి ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.